50వ జయంతిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా స్థాయి ఐక్యత ర్యాలీ ఇలా 31న జరగనుంది. కలెక్టరేట్ నుంచి గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజీ వరకు మై భారత్ గుంటూరు జిల్లా పరిపాలనా విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ఐక్యత ర్యాలీ జరుగుతుందని చెప్పారు రన్మయి దేవిరెడ్డి. ఇక ఈ ర్యాలీలో పాల్గొనే ప్రతి ఒక్కరూ మై భారత్ పోర్టల్లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతదేశం మొత్తం కూడాను మనం ఆయన చేసిన గొప్ప విషయాలను స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా మరి వివిధ రూపాల్లో యువతలో జాతీయ సమైక్యతను పెంపొందించడానికి, అలాగే ప్రజల్లో జాతీయ సమైక్యత గురించి వివరించడానికి మరి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలని మన ప్రధానమంత్రి మోడీ గారు, అలాగే యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ గారు వివిధ కార్యక్రమాలను రూపొందించారు. అది అక్టోబర్ 31 సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం రోజు నుంచి స్టార్ట్ చేసుకొని నవంబర్ 25 వరకు వివిధ రూపాల్లో పాదయాత్రలు, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పాదయాత్రలు, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక జిల్లా స్థాయిలో 2-3 పాదయాత్రలు నిర్వహించడానికి జిల్లా మై భారత్ సభ్యులు, అంటే ఇందులో మై భారత్ అనగానే ఎన్ఎస్ఎస్, ఎన్వైకి యువకులు అందరూ ఉంటారు. మై భారత్ అజెండాలో, మై భారత్ నేడలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. సో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో అక్టోబర్ 31న లాంచింగ్ కార్యక్రమం అనేది ఉంటుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినం పురస్కరించుకొని నవంబర్ 25 వరకు భారత ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు. ఈరోజు సర్దార్ 150 బర్త్డే సెలబ్రేషన్ కోసం మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతిని ఘనంగా చేయాలి అని, ఇదంతా ఒక ఐక్యతగా, యూనిటీగా, మన భారతీయులందరూ ఒకటి అనే మన భారతీయులందరూ ఒకటే అనే ఒక నినాదాన్ని యువతకి, అదేవిధంగా తోటి సభ్యులకి తెలియజేయడం కోసం ఈ ర్యాలీని ఏర్పాటు చేశాము. ఈ ర్యాలీ వచ్చేసి అక్టోబర్ 31న కలెక్టర్ ఆఫీస్ నుంచి ప్రారంభం అవుతుంది. అదేవిధంగా అక్కడి నుంచి ఉమెన్స్ కాలేజీలో ఇది క్లోజ్ అవుతుంది. కానీ ఈ కార్యక్రమం స్టార్ట్ అయినప్పుడు కల్చరల్ ఈవెంట్ ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు యూనిటీ మీద తను పోరాడి ఉక్కు మనిషిగా తనకు ఒక పేరు వచ్చింది. దాన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, మనందరిది ఒకదే దేశం, ఒకటే అనే ఒక నినాదం కోసం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ని ముందుకు తీసుకెళ్తూ వికసిత్ భారత్ @2047 నాటికి మన భారతదేశం ఎక్కడో డెవలప్ అవ్వాలి అన్న కాన్సెప్ట్తో ఎన్నో కార్యక్రమాలలో మనం ముందంజలో ఉంటున్నాము. అందులో భాగంగా ఈ యూనిటీ రన్ అనేది ప్రతి ఒక్కళ్ళు పాల్గొనాలి. అది విలేజ్ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతూ ప్రతి గ్రామాలని కలుపుకుంటూ ఈరోజు మనం జిల్లా స్థాయి 31న ఏర్పాటు చేసుకున్నాము. ప్రతి జిల్లా స్థాయిలో 2 కార్యక్రమాలు అనేది మనం చేస్తాము. ఇది స్టార్టింగ్ వచ్చేసి అక్టోబర్ 31 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే నవంబర్ 25వ తారీఖు దాకా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంటాం.